రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయని నిప్పులు చెరిగారు కేటీఆర్. రాహుల్ గాంధీ మార్గదర్శకత్వంలో అంబేద్కర్ రాజ్యాంగానికి పాత్ర వేసి తెలంగాణలో ఎనుముల ధ్వజమెత్తారు. హైడ్రా పేరుతో పేదల ఇండ్లను కూల్చారని, మూసీ పేరిట లూటీ చేశారని దుయ్యబట్టారు. లగచెర్ల గిరిజన మహిళల మానానికి భంగం కలిగించి కాంగ్రెస్ సర్కారు దుశ్శాసన పర్వానికి తెరలేపిందని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. భిన్నమైన మతాలు, కులాలు, జాతులు వీటన్నిటి సమాహారమైన భారతదేశంలో ఇవాళ రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా పరిస్థితులు లేవు. ప్రజాస్వామిక దేశంలో ఉండాల్సిన ప్రజాస్వామిక లక్షణాలు, ప్రజాపాలనలో ఉండాల్సిన ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించే విధానాలు ఈరోజు లేవు. నేతి బీరకాయలో ఎంత నెయ్యి ఉన్నదో ఇవాళ మన ప్రభుత్వాల్లో కూడా రాజ్యాంగ స్ఫూర్తి, ప్రజాస్వామిక స్ఫూర్తి దురదృష్టవశాత్తు అంతే ఉన్నదని చెప్పక తప్పదు. అటు కేంద్రంలోని బీజేపీ, ఇటు రాష్ట్రంలోని కాంగ్రెస్ ఇద్దరు పోటీ పడుతూ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఇవాళ వ్యవహారాలు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా మన రాష్ట్రంలో గత 2 ఏళ్లుగా రేవంత్ రెడ్డి పరిపాలనలో, రాహుల్ గాంధీ గారి మార్గదర్శకత్వంలో ఆయన బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి పాత్ర వేసి ఇవాళ ఇక్కడ అనుమూల రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ఉన్నారు. దానికి ఒక తార్కాణం ఇప్పుడే మీరు చూశారు. బలహీనుల గొంతు లేకుండా దేశంలో చట్టాలు క్లియర్గా ఉన్నాయి. మీరు ఎవరిదైనా భూమి తీసుకోవాలన్నా, ఎవరినైనా అక్కడి నుంచి పక్కకు జరపాలన్నా వారికి రాజ్యాంగం ప్రకారం వారికి ఉన్న హక్కులు, కాన్స్టిట్యూషన్ ప్రకారం, చట్టాల ప్రకారం ఉన్న హక్కుల ప్రకారం వారికి తగిన పరిహారం, వారికి తగిన విధమైన అసెస్మెంట్ చేసి ఇవ్వాలని చెప్తారు. కానీ ఇష్టం వచ్చినట్టు బుల్డోజర్లు నడుపుతూ ఇవాళ పేదలకి గొంతు లేకుండా చేసి వారి ఇళ్ళ నుంచి బయటికి లాగేసి ఇల్లుగులో కొడతా ఉన్నారు. అట్లాగే హైడ్రా పేరిట, మూసీ పేరిట లూటీకి తెరలేపి వారికి చట్టం ప్రకారం ఇవ్వాల్సిన పరిహారం కూడా ఇవ్వకుండా ఇష్టం వచ్చినట్టుగా భూములు లాక్కునే పరిస్థితి. లగచెర్లలో గిరిజన ఆడబిడ్డల్ని అవమానించిన పద్ధతి, ఇండ్లల్లోకి పోయి అర్ధరాత్రి గిరిజన ఆడబిడ్డల్ని తొక్కేసిన పద్ధతి, వారి మానానికి భంగం కలిగించే విధంగా వారిని అవమానించి రాని చోట తాకి ఈరోజు ఒక దుశ్శాసన పర్వానికి తెరలేపిన వైనాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అట్లాగే మరి ఏ మేనిఫెస్టో అయితే బైబిల్ అనుకుంటామో, ఏ మేనిఫెస్టో అయితే ఒక భగవద్గీత అనుకుంటాము, ఏ మేనిఫెస్టో అయితే ఒక ఖురాన్ అనుకుంటాము, ఆ మేనిఫెస్టోని ఇవాళ ఒక పరిహాసంగా మార్చి, దాన్ని ఏ రకమైన విలువ లేని ఒక చిత్తుకాయుధం కింద మార్చి 100 రోజుల్లో అన్నీ అమలు చేస్తామని గద్దెనెక్కిన వాళ్ళు 2 ఏళ్లలో ఏమీ చేయకపోతే ఇవాళ చేష్టలుడిగి చేతగాని వాళ్ళలాగా చూసే పరిస్థితి వచ్చింది. మరి రాజ్యాంగాన్ని రక్షించాల్సిన సంస్థలకి అంటే దీనికి కారణం ముమ్మాటికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే అని చెప్పక తప్పదు.